వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక ధ్యానం అంటే పరమాత్ముడి గురించి చింతించటము. ఎల్లవేళలా ఈ భజన బలి ఉంది, భజన పాడుకోవటం. బా, సచరిత్రలో కథ ఎంత బాగుందో, అది ఎంత తత్వం ఉంది ఇందులో. ఈ కథ మీకు తెలుసా? తత్వం ఇది మీకు తెలుసా? హారతి పాటల్లో పాడుతుంటే ఎంత ఆనందం. అంటే సర్వకాల సర్వావస్థలు 24 hours ఏ పని చేస్తున్నా ఇదే గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి సాయి బంధువులారా, చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. అందుకే ఇక్కడ అడుగుతున్నాం, ధ్యానాస్థితులు అయినటువంటి నువ్వు ఆత్మానుసంధానంలో ఉన్నావు, యోగ నిద్రలో ఉన్నావయ్యా. ఆత్మానుసంధానమే ఆ యోగ నిద్ర. అలా అలా ఆయన చిరుమంగా అలా ఉన్నాడట. నీ రూపం చూస్తుంటే మాకు ఇంకా తనివి తీరా చూడాలనుందయ్యా. కానీ ఒక్కసారి లేస్తే నీ అమృత వచనాలు, నువ్వు నీ నోట్లోంచి ఏదొచ్చినా అమృతమే దేవా. ఒక్క మాట మాట్లాడు దేవా, మా కోసం చాలు. దానికోసము మేము పరితపిస్తున్నామయ్యా అని చెప్పి ఈ చక్కటి పూపాలి ద్వారా మనం తెలుసుకోవటం అనేది జరిగింది. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. కాబట్టి సాయి బంధువులారా, ఇక్కడ ఎంత గొప్ప సత్యాన్ని చెప్పడం జరిగిందంటే, హారతి ఇచ్చేటప్పుడు మనం దీన్ని కోట్ చేసుకోవాలండి. ఉదాహరణకి కాకర హారతి పాడుతున్నప్పుడు, ఈ స్టాంజర్స్ పాడుతున్నప్పుడు బాబా అలా పడుకున్నట్టుగా, ఆయన ముందు మనం నిలబడి పాడుతున్నట్టుగా ఈ భావన మనం తెచ్చుకున్నట్లయితే ఇంకా చాలా అద్భుతమైన ఆనందం అనేది మనకి కలిగి తీరుతుంది. కాబట్టి ఆ దిశలో మనం సాధన చేయాలి అంటే పరబ్రహ్మ స్వరూపుడు సమర్థ సద్గురు అయిన సాయి బాబా యొక్క కృపా అనుగ్రహము మన మీద పుష్కలంగా వర్షించాలి. ఆ విధంగా వర్షించాలి అంటే మనం సంకల్పం అనేది గట్టిగా తీసుకోవాలి. బాబా, మాకు శక్తి నువ్వు దేవా, మమ్మల్ని నీ మార్గంలో నడిపించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళు దేవా అని ఎప్పుడైతే మనం అభ్యర్థిస్తామో తప్పకుండా అద్భుతమైన ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలను మనం అధిరోహించగలుగుతాం. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.